హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ల్యాక్ క్రియేషన్స్. ఆషాఢ మాసం కంప్లీట్ అవుతుంది కదా, శ్రావణ మాసం వస్తుంది. ఇక 1 by 1 ఫంక్షన్స్ వస్తూనే ఉంటాయి. సో ఫంక్షన్స్ ఏదైనా కానివ్వండి, ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తానికి మెయిన్ ఇన్విటేషన్ కార్డ్ ప్రిపేర్ చేయాలి. ఇన్విటేషన్ కార్డే కాదు, ఇన్విటేషన్ కార్డు మీద మీ లొకేషన్ కూడా క్యూఆర్ కోడ్ ఫామ్లో ఎలా పెట్టాలో క్లియర్గా ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఇన్విటేషన్ కార్డ్ ప్రిపేర్ చేస్తానికి నేను క్యాన్వా యాప్ యూస్ చేస్తున్నాను. ఈ యాప్ని ప్లేస్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లేస్టోర్లోకి వెళ్ళి సెర్చ్లో క్యాన్వా అని టైప్ చేయండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే. ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ ఓపెన్ మీద ప్రెస్ చేసి ఓపెన్ చేయండి. మీకు క్యాన్వా ఈ విధంగా ఓపెన్ అవ్విద్ది. సో ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ టెంప్లెట్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి. వీడియోస్, వైట్ బోర్డ్, డాక్యుమెంట్, ప్రెజెంటేషన్, యూట్యూబ్ థంబ్లైన్స్, ఫేస్బుక్ పోస్ట్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్. సో ఇలా వస్తూ ఉన్నాయి కదా. మనకి ఇన్విటేషన్ కార్డ్ కావాలి. ఇన్విటేషన్ వచ్చేదాకా సెర్చ్ చేయండి. ఇవన్నీ ఇన్విటేషన్ కార్డ్కి సంబంధించిన టెంప్లెట్స్. వీటిలో ఏదో ఒక టెంప్లెట్ తీసుకోండి. అండ్ పక్కన సియాల్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే ఇంకా చాలా టెంప్లెట్స్ వస్తాయి. నేనైతే గృహప్రవేశానికి సంబంధించిన టెంప్లెట్ అయితే తీసుకుంటున్నాను. సో మీకు కావాల్సిన టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ టెంప్లెట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను కొన్ని మోడిఫికేషన్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ సెర్మనీ అనే వర్డ్ ఉంది కదా, దానికి ఫాంట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. కింద ఫాంట్ మీద ప్రెస్ చేసి మీకు ఏ ఫాంట్ కావాలో చేంజ్ చేసుకోండి. నేనైతే ఫాంట్ని ఇలా పెడుతున్నాను. మీకు పైన గృహప్రవేశానికి, సెర్మోనీకి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా, అదేవిధంగా నేను డేట్ కూడా చేంజ్ చేస్తున్నాను. డేట్ని సెలెక్ట్ చేసి కింద ఎడిట్ మీద ప్రెస్ చేసి మీ అకేషన్ ఏ డేట్ అయితే ఆ డేట్ అండ్ టైం నోట్ చేయండి. నేనైతే ఎగ్జాంపుల్గా ఏదో ఒక డేట్ వేస్తున్నాను. ఇక్కడ సైడ్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఫ్లవర్స్ కూడా ఏ ప్లేస్లో కావాలి అంటే ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. అసలు ఫ్లవర్సే వద్దు అనుకుంటే డిలీట్ చేయొచ్చు. పైన డిలీట్ కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేసి డిలీట్ చేయొచ్చు. ఇప్పటిదాకా ఇక్కడ ఉన్న టెస్ట్నే నేను మాడిఫై చేస్తూ ఉన్నాను. మీరు ఎడిషనల్గా ఇంకా ఇన్ఫర్మేషన్ నోట్ చేయాలి అంటే ఇక్కడ టెస్ట్ మీద ప్రెస్ చేసి యాడ్ ఏ టెస్ట్ బాక్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. మనకి టెస్ట్ బాక్స్ యాడ్ అవ్విద్ది. టెక్స్ట్ బాక్స్ ఆల్రెడీ సెలెక్ట్ అవ్వే ఉంది కదా, ఎడిట్ మీద ప్రెస్ చేసి మీరు ఏదైతే అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారో నోట్ చేసుకోండి. నేనైతే ఇన్విటేషన్ అని రాశాను. చిన్నదిగా ఉంది కదా, ఫస్ట్ దీన్ని నేను ఎక్కడ కావాలో అక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను. అండ్ కింద ఫాంట్ సైజ్ మీద ప్రెస్ చేసి మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఇక్కడ డ్రాగ్ చేస్తుంటే మీకు సైజ్ అడ్జస్ట్ అవుతుంది. సో నాకు ఇక్కడైతే ఈ సైజ్ సరిపోతుంది. నేను ఇంకా కలర్స్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇనిషియల్గా బ్లాక్ కలర్ సెలెక్ట్ అయి ఉంది కదా, సో నేను దీన్ని కలర్స్ చేంజ్ చేస్తున్నాను. డిఫరెంట్ కలర్స్ పెడుతున్నాను. ఆ టెంప్లెట్ మీద మీకు ఇన్విటేషన్ అనే వర్డ్కి కలర్స్ చేంజ్ అవుతూ కనిపిస్తున్నాయి కదా. సో మీకు నచ్చిన కలర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మళ్ళీ బ్లాక్ కలరే పెట్టేస్తున్నాను. సో ఇలా ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకొని మీరు మీ నేమ్స్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏవి కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఈ టెంప్లెట్లో కింద అడ్రస్ కనిపిస్తుంది కదా, ఈ అడ్రస్ అనేది నేనేం చేంజ్ చేయలేదు, జస్ట్ పైకి పెట్టానంతే. నెక్స్ట్ క్యూఆర్ కోడ్ ఫామ్లో నా లొకేషన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఫ్లవర్ నాకు అడ్డంగా ఉంది, సో నాకు డిలీట్ చేయాలనిపించలేదు. నేను తీసుకొచ్చి ఇలా సెట్ చేసుకున్నాను. సో ఇక్కడ నాకు ప్లేస్ వచ్చింది కదా, ఈ ప్లేస్లోనే నేను క్యూఆర్ కోడ్ని పెడదాం అనుకుంటున్నాను. సో దానికోసం గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత సర్చ్ హియర్ అని ఉంది కదా, అక్కడ మీరు ఏ లొకేషన్ ఇవ్వాలనుకుంటున్నారో మీ ఇన్విటేషన్కి ఆ లొకేషన్ని అక్కడ టైప్ చేయండి. సో నేను డిఫాల్ట్గా ఈ లొకేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా లొకేషన్ సెట్ చేసుకోండి. ఆ కింద షేర్ బటన్ కనిపిస్తుంది కదా, షేర్ బటన్ మీద ప్రెస్ చేసి ఈ యూఆర్ఎల్ని కాపీ చేసుకోండి. సో ఇప్పుడు యూఆర్ఎల్ అనేది కాపీ అయింది. ఇలా కాకుండా మీరు వాట్సాప్ నుంచి షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు తర్వాత నేను నా టెంప్లెట్ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ క్రాస్ బటన్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ యాప్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. పైన సెర్చ్లో క్యూఆర్ కోడ్ జనరేటర్ అని టైప్ చేయండి. నేను ఇందాక టైప్ చేశాను కాబట్టి నాకు కొన్ని క్యూఆర్ కోడ్స్ అనేవి కనిపిస్తున్నాయి. మీరైతే సెర్చ్ బాక్స్లో క్యూఆర్ కోడ్ జనరేటర్ అని టైప్ చేస్తే ఇలా చాలా క్యూఆర్ కోడ్స్ ఓపెన్ అయినాయి కదా, వీటిలో ఏదో ఒక క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ క్యూఆర్ కోడ్ని సెలెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ కింద ఓపెన్ ఆప్షన్ ఉంది కదా, ఓపెన్ మీద ప్రెస్ చేయండి. ఓపెన్ మీద ప్రెస్ చేశాక మనల్ని యూఆర్ఎల్ అడుగుతుంది, ఎంటర్ యూఆర్ఎల్ అడుగుతుంది కదా. సో ఇందాక మీరు లొకేషన్ని కాపీ చేశారు కదా, అది లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ పేస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ పేస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసిన కానీ ఇందాక మనం కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ అవుతుంది. జనరేట్ కోడ్ అని చెప్పి ప్రెస్ చేయండి. సో ఇలా ప్రెస్ చేసిన కాడనే మనకి ఈ మన లొకేషన్ అనేది ఒక క్యూఆర్ కోడ్ ఫామ్లో కన్వర్ట్ అయిపోయింది.
సో ఇక్కడ నాకు క్యూఆర్ కోడ్ ఫామ్లో కన్వర్ట్ అయిపోయింది కదా. సో ఇది నాకు చాలా పెద్దదిగా అనిపించింది. నేను చాలా చిన్నది చేసుకొని ఇందాక నేను ఫ్లవర్స్ని క్లియర్ చేసుకొని ఇక్కడ స్పేస్ ఇచ్చాను కదా, ఈ ప్లేస్లో నేను పెట్టుకున్నాను. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీకు ఏ ప్లేస్ కావాలో ఆ పొజిషన్లో మీరు పెట్టుకోండి. పొజిషన్లో పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. కింద టెక్స్ట్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి యాడ్ టెక్స్ట్ బాక్స్ అనే దాని మీద ప్రెస్ చేసి నేను ఒక టెక్స్ట్ బాక్స్ అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎడిట్ మీద ప్రెస్ చేసి ది టెక్స్ట్ బాక్స్లో నేను నేమ్ ఇద్దాం అనుకుంటున్నాను. స్కాన్ హియర్ ఫర్ లొకేషన్ అని చెప్పి ఇస్తున్నాను. అండ్ కరెక్ట్గా ఈ టెక్స్ట్ బాక్స్ని తీసుకొచ్చి నా స్కాన్ ఏదైతే ఉందో సో దాని మీద నేను సెట్ చేసుకుంటున్నాను. సో స్కాన్ అనేది చిన్నదిగా ఉంది, ఇది పెద్దదిగా ఉంది కదా. సో నేను ఫర్ దగ్గర కర్సర్ పెట్టి నేను ఎంటర్ టైప్ చేశాను. సో నాకు 2 లైన్స్లో వచ్చింది. దీన్ని నేను మళ్ళీ సెంటర్కి అరేంజ్ చేసుకుంటున్నాను. ఇంకా నాకు ఇది చిన్నదిగా అనిపిస్తుంది. సో నేను ఫాంట్ మీద ప్రెస్ చేసి ఫాంట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాను. అండ్ అలైన్మెంట్ సెంటర్లో సెట్ చేసుకుంటున్నాను. థిక్గా కనిపించాలి అని బోల్ట్ యూస్ చేస్తున్నాను. అండ్ నా టెంప్లెట్ మొత్తం ఆరెంజ్ కలర్లో ఉంది కదా, సో నేను టెక్స్ట్ని కూడా ఆరెంజ్ కలర్లో సెట్ చేస్తున్నాను. సో ఈ కింద ఆప్షన్స్ అన్నీ ఉంటాయండి. మీకు ఎలా చేంజ్ చేయాలో ఆ ఆప్షన్స్ని యూస్ చేసుకొని మీరు అలా చేంజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా నా టెంప్లెట్ అయితే ఇలా ప్రిపేర్ చేశాను. పైన డౌన్లోడ్ మీద ప్రెస్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. గ్యాలరీలో ఈ ఇమేజ్ సేవ్ అవుద్ది. కొంతమంది అడిషనల్గా వాళ్ళ ఇమేజెస్ని కూడా ఇన్విటేషన్ కార్డు మీద యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో వాళ్ళ ఇమేజెస్ని ఎలా యాడ్ చేయాలో కూడా ఇప్పుడు చూద్దాం. కింద గ్యాలరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీకు ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇలా ఇమేజ్ని తీసుకొచ్చుకోండి. మీకు ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో అరేంజ్ చేసుకోండి. నేను అరేంజ్ చేస్తానికి చూస్తున్నాను ఏ ప్లేస్ బాగుండిద్దా అని. ఈ ఇమేజ్ నాకు స్క్వేర్ షేప్లో ఉంది కదా, నేను సర్కిల్ షేప్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. కింద ఎలిమెంట్స్ కనిపిస్తుంది కదా, ఆ ఎలిమెంట్స్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు కింద ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రేమ్లో మీకు నేను సర్కిల్ ఆప్షన్ కావాలి అనుకున్నాను కదా, ఆ సర్కిల్ ఫ్రేమ్ తీసుకొచ్చి జస్ట్ ఆ ఫోటోని తీసుకొచ్చి దీంట్లో డ్రాగ్ చేయండి. ఫోటో అనేది ఇలా ఫామ్ అయిపోయింది. ఫైనల్గా నేను ఈ ఫోటోని గృహప్రవేశ సెరమోనీ అని ఉంది కదా, ఆ మిడిల్లో ప్లేస్ చేసుకుందాం అనుకుంటున్నాను. బట్ నాకేమైంది అంటే ఫోటో ముందుకు కనిపిస్తుంది, లెటర్స్ అనేది బ్యాక్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసి సెండ్ బ్యాక్వర్డ్ అంటే మన ఫోటో అనేది ముందుకు వస్తుంది అండ్ ఆ లెటర్స్ అనేవి కూడా బ్యాక్ వెళ్ళిపోతాయి. సో ఇలా చూసుకొని మీరు అరేంజ్ చేసుకోండి. అండ్ తర్వాత నేను దీన్ని సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. సో ఇక్కడ కింద డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. ఈ డిఫరెంట్ ఆప్షన్స్ని యూజ్ చేసుకొని మీ ఇమేజ్ని మీరు ఎలా చేంజ్ చేసుకోవాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫిల్టర్ సెలెక్ట్ అయింది కదా, అండ్ ఇక్కడ మీకు న్యాచురల్గా కావాలంటే న్యాచురల్గా, లేదంటే వామ్ కూల్, అలా మీరు ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. మీరు చేసే మోడిఫికేషన్స్ అనేది మన ఇమేజ్లో అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, నేను సెలెక్ట్ చేసిన ఆప్షన్స్కి అక్కడ లైట్గా కలర్ అయితే చేంజ్ అయింది కదా. సో ఇలా మీ టాలెంట్ని యూజ్ చేసుకొని మీకు ఎలా కావాలంటే అలా మోడిఫై చేసుకోండి. ఈ కింద ఆప్షన్స్ అన్నీ చెప్పాలి అంటే చాలా టైం తీసుకుంటుంది. మీరు మీ టెంప్లెట్ ప్రిపేర్ చేసినప్పుడు ఒకసారి చూస్తే మీకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. సో మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ని మీరు అక్కడ సెట్ చేసుకోండి. నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను. ఇంకా ఎక్కడైనా ఫాంట్ సైజ్ కానీ ఏదైనా కలర్ కానీ మీకు నచ్చినట్టు మీరు పెట్టుకోవచ్చు. సో ఫైనల్గా టెంప్లెట్ అయితే ఇలా ప్రిపేర్ చేశాను. అండ్ దీన్ని సేవ్ చేస్తానికి పైన డౌన్లోడ్ బటన్ని ప్రెస్ చేయండి. ఇది మీకు హార్డ్ కాపీలో కూడా ప్రింట్ చేసుకోవచ్చు. హార్డ్ కాపీలో ప్రింట్ చేయాలి అని అంటే 530 రూపీస్ అడుగుతున్నాడు క్యాన్వా వాడు. ఇప్పుడు మనకి సింగిల్ టైం యూజే కాబట్టి నేను అమౌంట్ ఏం పే చేయట్లేదు. కింద డౌన్లోడ్ బటన్ ప్రెస్ చేసి డౌన్లోడ్ చేయండి. మీ ఇమేజ్ అనేది మీరు ప్రిపేర్ చేసిన ఇమేజ్ అనేది ఇలా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. మన నెట్వర్క్ కనుక ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతుంది. నా నెట్వర్క్ కొద్దిగా స్లో ఉంది, సో నాకు కొద్దిగా టైం తీసుకుంటుంది. ఫైనల్గా అయితే నేను ప్రిపేర్ చేసిన ఇన్విటేషన్ కార్డ్ అనేది గ్యాలరీలో సేవ్ అయింది. అండ్ మీరు క్విక్గా ఎవరికైనా షేర్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపించిన యాప్స్ని యూజ్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.